త్రిషకు విజయ్ షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే త్రిషను రాజకీయంగా గానీ, ఇటు ప్రభుత్వ పరంగా గానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనేది విజయ్ డిక్లేర్ చేశాడని చెప్తున్నారు. త్రిషకి ఓన్లీ తన ప్రైవేటు ప్లేస్‌లో మాత్రమే ఆమెను ఉంచాలని, పబ్లిక్‌గా ఆమెను తీసుకురాకూడదనేది విజయ్ డిసైడ్ అయినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే విజయ్ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. తర్వాత ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు స్టేబుల్‌గా ఉంటుందో ఎవడికి తెలీదు. ప్రతిపక్షాలు చాలా బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. అనేక ఛాలెంజెస్ ఉన్నాయి విజయ్‌కు. సెంటర్‌తో కూడా గొడవలున్నాయి. ఇలాంటి ఒక కాంటెక్స్ట్‌లో త్రిషను కూడా తీసుకొస్తే మొత్తం త్రిష చుట్టూనే రాజకీయాలు టర్న్ అయ్యి త్రిషనే తనకు ఇబ్బందిగా మారిపోతుంది అని చెప్పి విజయ్ ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. కనీసం ఈ 5 ఏళ్ళు మాత్రం త్రిషని రాజకీయాలకు, ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలి. ఆమెను ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ శక్తిగా మారకుండా చూసుకోవాలనేది విజయ్ అనుకున్నట్టుగా తెలుస్తుంది.